హాయ్ అండి. సింపుల్‌గా ఎలాంటి హడావిడి లేకుండా చికెన్ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నానండి. చికెన్ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో నేను ఒక రకం అనేది చూపిస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా అనేది మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. అలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవచ్చు. ఇలా టమాటా వద్దు, ఉల్లిపాయ, టమాటా లేకుండా కూడా మనం విడిగా ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ, టమాటా మిక్సీ వేసామంటే మనకి ముక్కలకి కొంచెం గ్రేవీ అనేది ఉండి బాగుంటుందండి. ఇప్పుడు ఒక గంట ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, చికెన్ అనేది వండుతుంటే మీరు ఉప్పు, కారం, మసాలా వేసి నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఓన్లీ శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసి చికెన్ని ఒక గంట 2 గంటలు పక్కన పెట్టి కనుక మనం ఏ కర్రీ అయినా సరే చేసుకుంటే ముక్క అనేది మెత్తబడుతుందండి. ఆ ఉప్పు అనేది ముక్కకి పట్టి చక్కగా ముక్క తొందరగా ఉడుకుతుందండి. ఇలా సిమ్లో మనం మూత పెట్టుకొని కూర అనేది దగ్గరికి వచ్చేదాకా వేయించుకోవాలండి. మనకిప్పుడు ఇది గ్రేవీ లాగా ఉంది, ఇది ఫ్రై ఏంటి అని అనుకోవద్దు. మనం ఇది దగ్గరికి వచ్చేదాకా వేయించుకుంటూ ఉంటే ఇది ఫ్రై అయ్యిద్దండి, బాగుంటుంది. కొంచెం ఉడికినాక దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్లో వేస్తే ఏంటంటే కొంచెం మరీ అడుగంటుతుంది అని చెప్పి నేనైతే సగం ముక్క ఉడికినాక వేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు దగ్గరకు వచ్చినాక కొంచెం హైలో అనేది పెట్టుకొని ఆ గ్రేవీ అంతా ఆ గ్రేవీ అంతా ఇదైపోయేదాకా మనం కూర అనేది కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ముక్కకు అనేది మనకి గ్రేవీ పడుతుందండి. ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తానండి. ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ పలావ్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.